ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి. భలే ఉంది. ఏమనుకుంటారు? 10 మందిని ఆదుకోవాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి దీవెనకరంగా నేను నా కుటుంబం ఉండాలి. నా పిల్లలకు కూడా అదే చెప్పండి. అరే సచ్చినా బతికినా మన కోసం మనం బతకూడదురా, 10 మంది కోసం బతకాలయ్యా. పిల్లలకి నేర్పుకోయ్యా, నీ కొడుకులకి నీ కూతుళ్ళకి నేర్పుకోయ్యా. 10 మందికి మేలు చేసే బతకాలమ్మా. 10 మందికి మన వల్ల ఉపయోగం ఉండాలమ్మా. 10 మంది కడుపులు నిండే పని మనం చేయాలి. 10 మందికి ఆకలి తీర్చే పని మనం చేయాలి. 10 మంది జీవితాలు రక్షించే పని మనం చేయాలి. 10 మందికి ప్రయోజనకరంగా మన బతుకుండాలని నువ్వు నేర్చుకోవటమే కాదు, నీ బిడ్డలకు కూడా నేర్పు. మంచి అలవాటు. ఓకేనా? రైట్. దేవుని కొరకు ఇవ్వటం విషయంలో ధారాళం కలిగి పరిచర్యకు సపోర్ట్ చేయటం విషయంలో మీ వంతు మీరు నడుం కట్టండి, దీక్షాబద్ధులు కండి. నా తండ్రి మిమ్మల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. కాదు ఆశీర్వదించబోతున్నాడు కూడా కాదు, ఆశీర్వదించాడు. విశ్వాసంతో స్వతంత్రించుకోండి. ఆమేన్. ఇప్పుడు పాట. ఈ పాటలో పాప మా పరిచారకులు ఏడున్నారో ఏమో, ఈ ప్రసంగం ముందే మొదలు పెట్టాడు అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పరిచారకులు లేచి మీ మధ్యలోకి వస్తారు. దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో నుండి పరిచర్యకు తోడ్పాటు అందించండి. ఇప్పుడు ఈరోజు నేను మీకు నేర్పిన సంగతులు, 10వ భాగం అంటే ఏంటి, ప్రతిష్టార్పణం అంటే ఏంటి, ప్రథమ ఫలం అంటే ఏంటి, దేవుని కొరకు అసలు మనం ఎందుకు చేయాలి, చేసిన దాంతో వాళ్ళు ఏం చేస్తారు, దానివల్ల మనకేం వస్తుంది, మన బాధ్యత ఏంది, మన ఆశ ఏమై ఉండాలి, మొదలైన సంగతులన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు హృదయంలో ఆలోచించుకొని దాన్ని దాచిపెట్టుకుంటారు. ఒకడొకడిని హత్య చేయాలన్నా కూడా వెంటనే పోయి తప్పిమని చంపేస్తాడా? ఆహా. ఫస్ట్ వాడు ఎక్కడ వీడిని దుఃఖ పెట్టాడో దాన్ని బట్టి వీడు బాధపడి నాకింత దుర్మార్గం చేసిన వీడిని బతకనీయకూడదు అని వాడు ఒక ఆలోచనని, ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకుంటాడు. ఆ దురాలోచన వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టడం అనేది మనం చేయాలి, మన చేతుల్లో ఉన్నది. అది చెయ్యకుండా అభిప్రాయాన్ని మన అంతరంగంలో పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఇంతింత చివరికి కార్యరూపం దాలుస్తుంది. ఒకడిని చంపాలన్న ఉద్దేశమైన